సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విక్రమ్ గౌడ్ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన్ను గ్రామస్తులు, నాయకులు శాలువాతో సన్మానించారు. విక్రమ్ గౌడ్ గెలుపొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివానందం, ఉప సర్పంచ్ గోరేమియా, తెల్లపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు రవీందర్, సుధాకర్ రెడ్డి, అభిమానులు పాల్గొన్నారు. ఇచ్చినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే విధంగా నెంబర్లను కూడా గెలిపించారు. అన్న మాట్లాడుతుంటే నేను అనుకున్నా, మేము వచ్చి మాట్లాడుతుంటే అన్న అంటుండు, అయ్యా నెంబర్లను కూడా గెలిపిస్తే నేను చెప్పిన అన్ని పథకాలు ఎవరు ఏ నెంబర్ గెలిస్తే ఆ నెంబర్ ద్వారా నేను చెప్పిన పథకాలు అందరికీ పోతాయి. ఒకవేళ బయట వాళ్ళని గెలిపిస్తే నా ఓటు పథకాలు పోవు, ఏమైనా ఉంటే గవర్నమెంట్ పథకాలు వర్తిస్తాయి కానీ నా పథకాలు పోవని చెప్పిండు. నేను అప్పుడు నేను నా మనసులో అనుకున్నా, అరే అన్న ఇంకెన్నెన్నో పథకాలు పెట్టినట్టున్నాడు. నందిగామ గ్రామ ప్రజలకు సొంత పథకాలు పెట్టి ఇచ్చేసేందుకు అన్నకు బాగా ఇది ఉంది. అదే విధంగా ఇప్పుడు అందరు గెలిపించారు కానీ అన్న అదే విధంగా ప్రజాసేవ చేస్తూ ముందుకు పోతూ మాట తెచ్చుకోకుండా అడ్డు పెడతా. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ పొడచెరు నియోజకవర్గంలో నందిగామ గ్రామానికి చెందిన మా కాంగ్రెస్ నాయకుడు విక్రమ్ గౌడ్ గారు భారీ మెజార్టీతో నందిగామలో గెలవడం జరిగింది. సర్పంచ్గా వారి ప్యానెల్లో 7 వార్డు మెంబర్లు గెలిచి మన గౌరమి అన్న ఉప సర్పంచ్గా గెలవడం జరిగింది. ఈ పొడచెరు మొత్తం నియోజకవర్గంలో అత్యంత భారీ మెజార్టీతో పాటు ఉత్కంఠంగా ప్రతి ఒక్కరూ ఈ నందిగామ గ్రామానికి దృష్టి పెట్టి చూశారు. మా కాంగ్రెస్ నాయకుడు విక్రమ్ గౌడ్ గారు ఎంతో కష్టపడి ఈ గ్రామానికి ప్రతిసారి సేవ చేస్తూ ప్రతి సందర్భంలో సేవలో ఉంటూ ముందుండి నడిపించి మన కాంగ్రెస్ పార్టీని ఒక స్టేజ్ కి తీసుకురావడంతో పాటు ఇక్కడున్న కార్యకర్తలందరికీ గ్రామానికి మంచి సేవ చేస్తాడని ఆశిస్తూ ఇదే విధంగా ఈ సేవను ఇంకా ముందుకు